ఓ పాస్టర్ కుటుంబం అండతో వారం 10 రోజుల పాటు ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో స్వస్థత సభలు నిర్వహించిండు. తన భారత పర్యటన గురించి చెప్తూ అత్యంత ప్రమాదకరమైన దేశం నుంచి ఆహ్వానం అందుకున్నానంటూ వీడియో మొదలుపెట్టిండు. 32 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఆద్యంతం భారత్ పైన విషం గక్కుడే ఉన్నది. 80% హిందువులున్న ప్రమాదకరమైన దేశంలో తాను 150 గంటల పాటు గడిపానంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చిండు. భారతదేశంలో మెజారిటీ హిందువులుంటే 14% ముస్లింలు, కేవలం 2% మాత్రమే క్రైస్తవులు ఉన్నారని వీడియోలో చెప్పిండు. అంతేకాదు, భారత్ గురించి వివరణ ఇస్తున్నప్పుడు చూపించిన దేశపటం కూడా ప్రామాణికమైంది కాదు. తలలేని భారత పటాన్ని బౌలింగ్ తన వీడియోలో చూపించింది. అంతేకాదు, బౌలింగ్ ప్రస్తావించిన క్రైస్తవ జనాభా 2011 జనాభా లెక్కలకు సంబంధించినవి. క్రైస్తవ వెబ్సైట్ జోషువా ప్రాజెక్టును చూస్తే తాజా క్రిస్టియన్ జనాభా లెక్కలు బౌలింగ్కు తెలిసేవి. క్రైస్తవ మెజార్టీ పశ్చిమ దేశాల్లో క్రైస్తవులు మెజార్టీగా ఉండక ముస్లింలు ఉంటారా? హిందూ మెజార్టీ దేశంలో హిందువులు కాకుండా ఇతర మతస్థులు ఎలా ఉంటారనే ఇంగితపు ప్రశ్నను మరిపించేలా